హాయ్ అందరికీ. ఈరోజు February 14th విచ్ ఇస్ వ్యాలంటైన్స్ డే. సో అందుకని నేను వ్యాస్ బేసిక్లీ మేమిద్దరం వర్కింగ్ టుడే, సాటర్డే అయినా కూడా. కాబట్టి ఇంకా వర్కింగ్ కాబట్టి జస్ట్ మేము ఇంకా సరే క్విక్గా బ్రేక్ఫాస్ట్ చేసుకొని మా వర్క్స్కి వెళ్ళిపోదాము అని రెడీ అయ్యి బయటకు వచ్చినాం అనమాట. అయితే నిన్న నైట్ వ్యాస్ సర్ప్రైజింగ్గా నాకు రోజ్ తెచ్చినాడు. చాలా 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 నచ్చింది నాకు. అంటే మామూలుగా ఎప్పుడు బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అట్లా చూస్తాం కదా, సో ఈ సింగిల్ రోజ్ ఇట్లా ఇవ్వడం నాకు చాలా నచ్చింది. మేమిద్దరము బేసిక్లీ ఎప్పుడు లంచ్ అన్నా, బ్రేక్ఫాస్ట్ అన్నా, డిన్నర్ అన్నా కంట్రీ సైడ్ ప్రిఫర్ చేస్తాము. కానీ ఈరోజు సరే డిఫరెంట్గా సిటీలో ఏదన్నా బ్రేక్ఫాస్ట్ చేద్దాము, ఆ సిటీ సెంటర్ అట్లా పోదాము అని అనుకున్నాము. కాబట్టి ఈరోజు సిటీ సెంటర్కి పోతున్నాం మేము. చాలా బాగుంటుంది ఆ ప్లేస్. నేను ఎప్పుడు పోలేదు, జస్ట్ ఆన్లైన్లో చూసినాను, ఆ ప్లేస్ నచ్చింది నాకు, అందుకని అది ఫిక్స్ అయినా అన్నమాట. చాలా త్వరగా వచ్చేసినాం మేము. మామూలుగా వీక్ డేస్లో అయితే ఈ ప్లేస్కి రావాలంటే ఎంత టైం పడుతుందో అసలు. మేము ఆల్మోస్ట్ వచ్చేసినాం అనుకుంటా. ఇదేదో సైన్స్ ఇండస్ట్రీ మ్యూజియం అంట. నేను ఎప్పుడు పోలేదు, కానీ ఒకసారి పోలే బ్యాస్ మనం కూడా. బాగుంది ఈ ప్లేస్. సిటీ అంతా బాగుంటుంది, కానీ సిటీ సెంటర్లో ప్రాబ్లం వచ్చి పార్కింగ్ ఒక్కటే. మనకు కావాల్సిన చోట దొరకదు, మనకు కావాల్సిన ప్లేస్లో దొరకదు, నడచాల్సి ఉంటుంది. ఐ థింక్ వీళ్ళంతా వర్క్కి పోతున్నారు, లేకపోతే స్టూడెంట్స్ ఏమో మరి. వచ్చేసినామా మనం ఆల్మోస్ట్. మా పార్కింగ్ దొరికేసింది. మేము ఇప్పుడే పార్కింగ్ చేసి ఇక్కడ నుంచి ఒక 2 minutes వాక్ ఉంది ఆ ప్లేస్కి. వచ్చేసినాం మేము ఈ ప్లేస్కి. కానీ ఈ ప్లేస్ ఇంత క్రౌడెడ్ ఉంటుందని అయితే మేము అనుకోలేదు. ఫీల్ అవుతున్నాం బ్యాడ్గా, ఎందుకు వచ్చినాము. ఫస్ట్ కాఫీ ఇచ్చేసినారు. థ్యాంక్ యూ. నేను టాకోస్ ఆర్డర్ చేసిన, వ్యాస్ ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ చేసినాడు. వచ్చేసి యాక్చువల్లీ చాలా మంది ఉన్నారు కాబట్టి నేను వీడియో సరిగ్గా తీయలేకపోతాను. నాకేమో చాలా అట్లుంది.
టాకోస్ తినేసిన, తర్వాత రైస్ కూడా నాకు నచ్చలేదు. ఇంకా వ్యాస్ బేకన్ అంటే టర్కీ బేకన్ అంటే, సో అది ట్రై చేసిన, అది కూడా చాలా ఉంది. మీరు మ్యాంచెస్టర్ మనకి కెఫెకి మాత్రం కాబట్టి అంత ఏం బాగాలేదు. ఫొటోస్కి ఓకే, కానీ తినడానికి ఫుడ్ ఓకే, అంత ఏం లేదు అనిపించింది నాకైతే. కాఫీ తాగేసి అయిపోయింది, తినేసినాం, ప్లేట్స్ కూడా ఎత్తేసినారు. కాఫీ అయితే నాకు నచ్చలేదు, నేను ఫినిష్ కూడా చేయలేదు, బలవంతం చేసి అంత తాగిన. వ్యాస్కి నచ్చిందంటే వ్యాస్ ఫినిష్ చేసేసింది. వ్యాస్ ఇస్ ఎ కాఫీ పర్సన్, అందుకే డన్, రెడీ టు గో హోమ్ నౌ, ఐ మీన్ టు వర్క్. కార్ పార్క్ చేసే ప్లేస్ పక్కన ఈ బ్యూటిఫుల్ రెస్టారెంట్ కనిపించింది మాకు. ఇది ముందు కూడా ఒకసారి నేను వ్యాస్ బర్త్డేకి పోదామని బుక్ చేసి మేము పోలేకపోయినాము, కానీ ఇది వ్యాలంటైన్స్ డే థీమ్ అనుకుంటా. భలే చేసినారు డెకరేషన్, వావ్. ఇది చాలా ఎక్స్పెన్సివ్ కదా వ్యాస్? నాకు తెలిసి పర్ హెడ్ 99 pounds పర్ హెడ్ అట్లా అనుకుంటా. ఇది అంత పర్ హెడ్ 99 pounds అంటే 10,000 rupees పర్ హెడ్ అట్లా ఉంటుంది పర్ పర్సన్. చాలా నచ్చింది నాకు, దీని ముందర ఫోటో తీసుకోవాలని ఉంది. అవన్నీ నిజం రోజెసా? అవును, చాలా బాగుంది ప్లేస్. అయిపోయింది, ఎగ్జాక్ట్గా 2 hours ఏమో ఉన్నాం కదా. మేము 2 hoursకే పార్కింగ్ తీసుకున్నాము. పార్కింగ్ 2 hours కాబట్టి 8 pounds అయింది. సిటీ సెంటర్ కాబట్టి 8 pounds అయింది. లేకపోతే మా ఇంటి సైడ్ అటు సైడ్ అవన్నీ ఆల్మోస్ట్ వీకెండ్స్ ఫ్రీగానే ఉంటాయి. అయిపోయింది, ఇంకా బ్యాక్ టు హోమ్. మళ్ళీ ఇక్కడ నుంచి 21 minutes చూపిస్తుంది. 21 minutesలో ఇంటికి వెళ్ళిపోయి ఇంకా మళ్ళా ఇంకా వర్క్ స్టార్ట్ చేయాలి. యాక్చువల్లీ ఇట్లా బయటకు వచ్చి ఇట్లా తిని ఇట్లా చేస్తుంటే పనికి మళ్ళీ పోవద్ది కాల నాకైతే. నీకు బాయ్.